హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మనం చేసిన ఏ పనైనా ఎవరికీ తెలియకూడదని ఒకప్పుడు మాట అండి. ఇప్పుడు 10 మందికి తెలిస్తేనే కదా మనల్ని చూసి నేర్చుకుంటారు. అదేనండి, ఒక మంచి పనైనా, ఒక దాన ధర్మాలని ఏదైనా మనం 10 మందికి చెప్తేనే కదా వాళ్ళు నేర్చుకుంటారు. అలాగేనండి, నేను ఇప్పుడైతే నవరాత్రులని వినాయకుడికి సొచ్చి పులిహార చేసి నైవేద్యం ఇస్తాను, దండం పెట్టుకున్నాను. సో అది ఎలాగ ప్రాసెస్ నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక గ్లాస్ ఆఫ్ సొజ్జి రవ్వకి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని, లైట్గా పసుపు ఆయిల్ వేసుకొని, దగ్గర అయ్యాక ఒక పల్లెల్లోని వేడిగా ఉన్నప్పుడే ఆ సొజ్జిని ఉండలు లేకుండా విడదీసేసుకోవాలండి. విప్పుకున్న తర్వాత అందులో కొత్తిమీర, ఆయిల్, చిన్న పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసి ఒక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిరకాయలు, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఒక్కసారి వేగించుకున్నాక చిక్కటి చింతపండు పులుసు వేసుకొని, సరిపడినంత ఉప్పు వేసుకొని, చిన్న బెల్లం ముక్క వేసుకొని బాగా దగ్గరికి అయిపోయాక మనం విప్పి ఉంచుకున్నాం కదా పల్లెల్లోని, ఆ సొజ్జులోని ఇదంతా వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక చాలామంది దీంట్లో పచ్చిమిరకాయలు, అల్లం పేస్ట్ వేసుకుంటారు. నేను అలాగే వేశాను, కారం పడుతుందని వేసాను అనమాట అండి. అంతా వేసుకున్నాక నేను దేవుడికి నైవేద్యం ఇచ్చాను. ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.